లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది? అంటే ఇప్పటి వరకు లైఫ్ లో సక్సెస్ అయిన పాయింట్ ఇది వావ్ మూమెంట్ అనుకో చెప్పుకోవాలి అంటే ఏం చెప్తుంది? నాకు మీరు అవార్డ్ అని చెప్పారు కదా, నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ నాట్య రంజిత అవార్డ్, అది తిరుపతిలో ఇచ్చారు నాకు. ఓకే. తిరుపతి రంగస్థలి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల అవార్డు అని పెట్టి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు స్టార్టింగ్ కూడా అసలు నేను క్లాసికల్ నుండి బయటకు ఎలా వచ్చానంటే, పౌర్ణమి సాంగ్ ఉంది కదా, పౌర్ణమి మూవీలో భరతవేదము, ఆ సాంగ్ మా డాడీకి చాలా ఇష్టం. డాడీకి అసలు డాన్స్ అంటేనే ఇష్టం లేదు, కానీ ఆ సాంగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇది వేయచ్చు కదా, నువ్వు ఇది వేయచ్చు కదా అని అనేవాళ్ళు. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని నేను, సన్నగా. ఇప్పుడే చైర్లో పట్టట్లేదు ఇంకా సన్నగా, చాలా సన్నగా, కొంచెం బ్లాకిష్ గా ఉండేదాన్ని అనమాట. స్టేజ్ లుక్ కి బాగుండేదాన్ని కాదు. అప్పుడు మా క్లాసికల్ డాన్స్ మాస్టర్ ఈవెంట్ కి ఆ రోజు మన నెల్లూరులో ఫేమస్ రాజరాజేశ్వరి టెంపుల్ అని, రాజరాజేశ్వరి టెంపుల్ లో ఈవెంట్ చేయడం అంటే నిజంగా చాలా వరంగా భావిస్తారు క్లాసికల్ డాన్సెస్ అందరూ. దసరాలో జరుగుతుంది నెల్లూరులో, దసరా మొత్తం జరుగుతుంది అక్కడ ఈవెంట్. ఒక్కొక్క డాన్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, క్లాసికలే జరుగుతుంది. అది పోటీ పడతారు దానికి. అక్కడ మాకు ఇన్స్టిట్యూట్ కి వచ్చినప్పుడు దానిలో పర్ఫార్మెన్స్ కోసం అడిగారు కదా, అక్కడ డాడీ వస్తారు కదా, లోకల్ కాబట్టి డాడీ వస్తారు. నేను అడిగాను మాస్టర్ ప్లీజ్ మాస్టర్ డాడీ వస్తారు అని. మాస్టర్ ఓకే సరే అమ్మా పర్లేదు ఓకే అని అన్నారు. అక్కడ ఓకే అని స్టేజ్ దగ్గర వెళ్ళినప్పుడు నాతో వేయించలేదు, వేరే అమ్మాయి చేసింది. ఆ సాంగ్ వేరే అమ్మాయి చేసింది. నేను అక్కడ అడిగాను, మాస్టర్ ఎందుకు మాస్టర్, మా డాడీ వచ్చున్నారు కదా, నేను చెప్పాను కదా అని. నువ్వు బాగోలావని ఆ స్టేజ్ మీద, కానీ ఒకటే మాట చెప్పారు, నేను బాగోని ఏం మరి నేను ఇన్స్టిట్యూట్ లో అడిగినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా అంటే, నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పలేదు. ఇంత పెద్ద స్టేజ్ మీద నిన్ను ఎలా వదిలేస్తాను నేను, స్టేజ్ లుక్ బాగో కదా అని అన్నారు. ఏ సాంగ్ ఆ సాంగ్ కోసం నేను ఆ రోజు బయటకు వచ్చేసాను ఆ ఇన్స్టిట్యూట్ నుండి. మా మాస్టరే నన్ను ఇలా అంటారా అని ఇగోగా తీసుకొని నేను వచ్చేసాను ఇన్స్టిట్యూట్ నుండి. అదే సాంగ్ మీద నేను మీకు చెప్పిన 3 డిస్ట్రిక్ట్ అవార్డ్స్, 2 స్టేట్ అవార్డ్స్, ఈ నేషనల్ పర్ఫార్మెన్స్ కూడా పౌర్ణమి సాంగ్ తోనే స్టార్ట్ చేశాను నేను. ఏ కాంపిటీషన్ అయినా కావాలని ఆ సాంగ్ తోనే ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను. 3 లెవెల్ 4 లెవెల్ జరుగుతుంది కదా, ఫస్ట్ లెవెల్ ఈ పర్ఫార్మెన్స్ తోనే స్టార్ట్ చేస్తాను, తర్వాత లేటర్ దానికి తగ్గట్టుగా ఇది కూడా అదే పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేశాను. అండ్ మా డాడీ అక్కడ ఉన్నారు, ఆడిటోరియం లో ఉన్నారు, డాడీ ముందు ఆ అవార్డు తీసుకున్నాను నేను. దట్ ఈస్ మై బెస్ట్ మూమెంట్.